హైడ్రోపోనిక్స్ అంటే మెయిన్గా హైడ్రో అంటే వాటర్ అండి, పోనిక్స్ అంటే వర్క్ లేదంటే లేబర్ అంటాం. మెయిన్గా హైడ్రోపోనిక్స్ అంటే ఏంటంటే మనం వాటర్లో కల్టివేట్ చేస్తాం. ఇక్కడ మనం ఎక్కడ కూడా సాయిల్ కానీ ఏది వాడకుండా వాటర్లో ప్లాంట్కి నీటి ద్వారా డైరెక్ట్గా న్యూట్రియంట్స్ ఏం కావాలి, ఆ మేజర్ న్యూట్రియంట్స్ మైక్రో న్యూట్రియంట్స్ రెండింటిని మనం ప్లాంట్కి అందజేస్తాం అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. దానిలో మెయిన్గా ఏంటంటే సక్సెస్ఫుల్ టెక్నాలజీ వచ్చేసి ఎన్ఎఫ్టీ అంటాం, న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్ అంటాం. దాని తర్వాత ఎబ్ అండ్ ఫ్లో టెక్నిక్, తర్వాత డీప్ వాటర్ కల్చర్ టెక్నిక్, తర్వాత మనకి ఏరోపోనిక్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఈ రీసెంట్గా మనకి ఆక్వాపోనిక్స్ కూడా వచ్చిందండి. సో దీనిలో మొదటిగా నేను న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి న్యూట్రియంట్ ఫిలిం చేయడానికి అవసరమైన స్ట్రక్చర్ అనమాట. ఇది ఏ ఫ్రేమ్ స్ట్రక్చర్ అంటాము. ఇది మనం ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే లీనియర్గా కూడా వస్తుంది, లీనియర్గా కూడా తీసుకోవచ్చు. ఈ న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్లో మనకి మెయిన్గా కావాల్సింది ఇది ఏ ఫ్రేమ్ అండి. మనకి ఇక్కడ చూస్తే ఇది ఐరన్ ఫ్రేము, గ్యాలోనైజ్డ్ ఐరన్ ఫ్రేము. మనకి ఈ విధంగా ఏ షేప్లో ఉంటుంది, అందుకని దీన్ని మనం ఏ ఫ్రేమ్ అంటారు. చూసుకుంటే ఇటువైపు 5 ఉంటాయి, అంటే 5 ఛానల్స్. అలాగే అటు సైడ్ కూడా 5 ఛానల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఛానల్లో 20 మొక్కలు పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఛానల్లో 20 మొక్కలు అంటే మనకి ఒకవైపు 100 మొక్కలు, అలాగే రెండో వైపు కూడా 100 మొక్కలు నాటుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఇది మనకి స్టార్టింగ్ 60 మొక్కల నుంచి 320 మొక్కలు పెట్టుకునే కెపాసిటీ వరకు మనం ఏ ఫ్రేమ్ని డిజైన్ చేసుకోవచ్చు. సో దీనిలో ఈ ఛానల్లో మనము నెట్ పాట్స్ ద్వారా మనకి క్లే బాల్స్ ఫిల్ చేసి దీనిలో ఛానల్లో పెడతామండి. సో మనం ఈ క్లే బాల్స్ని ఇలా ఫిల్ చేసిన తర్వాత యాక్చువల్గా ప్లాంట్ మధ్యలో పెట్టి దాన్ని మనం ఎన్ఎఫ్టీ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి పెరిగిన సిస్టమ్ ఇదన్నమాట. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే మనం పెట్టినప్పుడు ప్లాంట్ మధ్యలో ఉంటుందండి. ఇందులో మేము క్లే బాల్స్ వాడాము. సో క్లే బాల్స్ వేసినప్పుడు మనకి ఇది జస్ట్ సపోర్ట్ చేస్తుంది ప్లాంట్ని, ఇంకా వేరే ఏమవ్వదు. ఇందులో అబ్జర్వ్ చేసుకోవడం కానీ అది కూడా ఏముండదు. సో మనకి రూట్స్ చూడండి హెల్దీగా చక్కగా పెరుగుతాయి అన్నమాట. ఇది మనకి క్లే బాల్స్ వద్దన్నప్పుడు మనం ఇక్కడ పర్లైట్ కూడా వాడుకోవచ్చు. సో మేము టెస్టింగ్ కోసమని కోకోపీట్, పర్లైట్, వర్మిక్లేట్ కూడా వాడాము. కాకపోతే దాంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి పర్లైట్, వర్మిక్లేటు నీళ్లు మనకి ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటాయండి. కింద నుంచి ఫ్లో అయినప్పుడు అది మిక్స్ అయిపోయినాక మనకి కింద పంపు పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు పర్లైట్ కానీ వర్మిక్లేట్ కానీ వాడుకుంటే అక్కడ మీరు ఒక ఏదైనా ఫిల్టర్ ఒకటి లాంటిది చిన్నది అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. మొక్కల్ని మనం ఇందాక నెట్ పాట్స్లో ఫ్రేమ్స్లో పెట్టాం కదండి, మన స్లాట్స్ ఉన్నాయి కదా, స్లాట్స్లో పెట్టేసిన తర్వాత డైలీగా మనం మెయింటైన్ చేసుకునేది ఎలాగా అన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ రిజర్వాయర్ ఉంటుంది. సో ఈ రిజర్వాయర్ 200 లీటర్స్ కెపాసిటీ రిజర్వాయర్ మనకి సప్లై చేశారు. ఈ రిజర్వాయర్లో మనకి ఒక సబ్మర్సిబుల్ పంప్ ఉంటుంది. ఈ సబ్మర్సిబుల్ పంపు నుంచి వాటర్ మనకి ఇక్కడికి పైన ఫస్ట్ ఛానల్కి పంపిస్తాం. సో మనం ఇవ్వాల్సిన న్యూట్రియంట్స్ అన్నీను, అదే ప్లాంట్కి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ని మనం ఈ వాటర్లో మిక్స్ చేస్తాం. సో దానికి కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకి పిహెచ్ఈసి, టీడీఎస్లో చూసుకొని ఆ వాటర్ మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఈ పైప్లో నుంచి, సో మీకు ఇక్కడ వాటర్ కూడా కనిపిస్తున్నాయి కదండి, ఈ వాటర్ని మనము పైన రిలీజ్ చేస్తాం. సో ఈ వాటర్ రిలీజ్ అయినది మనకి సర్క్యులేషన్ అవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా ఎస్ ఆకారంలో మనకి మొత్తము సర్క్యులేట్ అయ్యి మళ్ళీ చివరికి తిరిగి ఇదే రిజర్వాయర్లోకి వస్తుంది వాటర్. సో ఈ వాటర్ 24 అవర్స్ మనకి
40 వాట్స్ పంపు వాడతామండి, సబ్మర్సిబుల్ పంప్ 40 వాట్స్. సో దీనివల్ల మనకి అది కంటిన్యూస్గా రీసర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్లాంట్కి ఆక్సిజన్ కూడా అవసరం అండి, రూట్కి ఆక్సిజన్ అవసరము. సో మనకి రీసర్క్యులేషన్ అవ్వడం వల్ల గాల్లో ఉండే ఆక్సిజన్ కూడా మిక్స్ అయిపోయి మనకి కంటిన్యూస్గా రూట్కి వచ్చే డిసీజెస్ ఏమీ రాకుండా ఈల్డ్ మనకి అంటే న్యూట్రియన్స్ డైరెక్ట్గా వెళ్తున్నాయి కాబట్టి ఈల్డ్ చాలా ఎక్కువ వస్తుంది. ఇది పాక్ చాయ్ ప్లాంట్ అండి. యాక్చువల్గా మనకి ఎగ్జోటిక్ వెరైటీ, అంటే ఇండియన్ కండిషన్స్లో జనరల్గా గ్రో చేయడానికి మనకి బయట కష్టం అనమాట. ఇలాంటి క్రాప్స్ అన్నీ కూడా మీరు ఎన్ఎఫ్టీ సిస్టంలో బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్గా చూడండి మనకి రూట్ హెల్దీగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ రూట్ చాలా వైట్గా నీట్గా ఉంది. మీకు రూట్ హెల్దీగా ఉన్నంత వరకు ప్లాంట్ మనకి చాలా బాగా వస్తుందండి. రూట్ కనుక బ్లాక్ అవుతుంది అని అంటే అక్కడ మీకు pH ప్రాబ్లం ఉంది అని అర్థం. తర్వాత ఇక్కడ మేము ఇంటెన్షనల్గా చూపించడానికి కానీ ఇక్కడ మీరు చూసారా లీఫ్ మనకి కలర్ మారింది. సో ఈ లీఫ్ మేము ఇంటెన్షనల్గా తగ్గించామండి చూపించడానికి, అంటే ఇక్కడ మనకి న్యూట్రియంట్ డెఫిషియన్సీ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనము టీడీఎస్ ఈసీ పెంచుకుంటాం. రూట్ మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తుంది అని అంటే మీకు అక్కడ pH ప్రాబ్లం ఉందని అర్థం. సో ఇప్పుడు చూడండి మేము న్యూట్రియంట్స్ పెంచాము, ఇప్పుడు మీకు కొత్తగా వచ్చే లీఫ్ కరెక్ట్గా వస్తుంది. సో ఈ చిన్న లీవ్స్ మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి. సో ఈ విధంగా మనకి న్యూట్రియంట్స్ సరిపోతున్నాయా లేదా అని ప్లాంట్ని బట్టి అలాగే రూట్స్ని బట్టి టెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం డీప్ వాటర్ కల్చర్ అంటాం, సింపుల్గా DWC అంటాం అనమాట. సో దీనిలో ఏంటంటే మనకి కింద రిజర్వాయర్తో పాటు మనకి ఇంకొక స్మాల్ రిజర్వాయర్ ఉంటుంది అనమాట. అంటే ఒక టేబుల్ లాగా ఉంది కదా మనకి, ఇందులో మనం వాటర్ని మెయింటైన్ చేస్తాము. పైన మనకి అక్కడ ఎలాగైతే ప్లాంట్స్ చేసామో సో సేమ్ క్లే బాల్స్ నెట్ క్యాప్స్ ద్వారా మనం ఇక్కడ కూడా హోల్స్ ఉంటాయండి మనకి. యాక్చువల్గా పైన టాప్ కవర్ చేసేసాము, మనకి స్లాట్స్ ఉంటాయి. సో ఈ స్లాట్లో మనకి నెట్ కప్స్లో యూజ్ చేసి మనం ఇలాగ ప్లే చేస్తాం అనమాట. సో దీనిలో కూడా మనం మల్టిపుల్ క్రాప్స్ని గ్రో చేసుకోవచ్చు. ఇది పాక్ చాయ్ వెరైటీ మనకి. అలాగే నేను ఇందులో అక్కడ పాలకూర ఉంది, ఇక్కడ రెడ్ ఎమరాంథస్, అలాగే గ్రీన్ ఎమరాంథస్, ఈ 4 కూడా మేము ప్లాంటేషన్ చేసి కరెక్ట్గా 1 వీక్ అవుతుందండి. సో 1 వీక్లోనే మనకి ఇంత గ్రోత్ ఉంది. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే కింద రిజర్వాయర్లో నుంచి మనకి వాటర్ ఇక్కడికి వస్తాయండి. సో కింద రిజర్వాయర్లో నుంచి మనకి వాటర్ ఈ విధంగా వస్తాయి. సో ఇది మనకి ట్యాంక్లో వాటర్ ఎప్పుడు కూడా స్టోర్ ఉంటాయి. మనకి ఈ వాటర్ లెవెల్ ఎంతవరకు మెయింటైన్ చేస్తామంటే కరెక్ట్గా అది రూట్ని మాత్రమే టచ్ అయ్యే విధంగా మెయింటైన్ చేస్తాం. సో మనకి ఈ వాటర్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వచ్చి మనకి ఆ చివరిలో మనం డ్రైన్ సిస్టమ్ పెడతాం అన్నమాట. సో వాటర్ మళ్ళీ మనకి 24 అవర్స్ కంటిన్యూస్గా రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ సిస్టమ్ ఏంటంటే ఫాస్ట్ గ్రోయింగ్, కాకపోతే ఇక్కడ మీరు కేర్ తీసుకోవాల్సింది మెయిన్గా ఆక్సిజన్ ప్లాంట్స్కి కరెక్ట్గా అందాలి. రూట్స్కి ఆక్సిజన్ లేకపోతే రూట్ రాట్ వస్తుంది, అంటే రూట్స్ మనకి కుళ్ళిపోవటం జరుగుతుంది అనమాట. దానికోసమని శాండ్ స్టోన్స్ ఎయిర్ స్టోన్స్ ఉంటాయి. అంటే మనకి అక్వేరియంస్లో ఎయిర్ స్టోన్స్ ఉంటాయి కదండి, ఆ ఎయిర్ ఆక్సిజన్ ఎలా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఆక్సిజన్ రిలీజ్ చేసే టెక్నిక్స్ ఉంటాయి. కానీ ఈ టెక్నిక్ ఏంటంటే మనకి కంటిన్యూస్ ఫ్లో అనమాట. ఫ్లో ఉండడం వలన వాటర్ మనకి స్టాగ్నేట్ అవ్వకపోవడం వలన మనకి ఆల్గే ప్రాబ్లం ఉండదు, అలాగే మనకి ఆక్సిజన్ ప్లాంట్కి కావాల్సిన ఆక్సిజన్ కూడా కరెక్ట్గా అందుతుంది. సో ఈ వెరైటీలో మనకి ఎన్ఎఫ్టీ కంటే ఫాస్ట్ గ్రోయింగ్, కొంచెం మెయింటెనెన్స్ చూసుకుంటూ ఉండాలండి దీంట్లో. ఇది మనకి 3వ సిస్టమ్ అండి హైడ్రోపోనిక్లో. దీన్ని ఎబ్ అండ్ ఫ్లో అంటారు. అంటే వేరే విధంగా చెప్పాలంటే ఫ్లడ్ అండ్ డ్రైన్, అంటే మనం వాటర్ ఇచ్చేస్తున్నాము మళ్ళీ వెంటనే వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసేస్తున్నాము. సో దీనికి కూడా మనకి ఒక కింద రిజర్వాయర్ ఉంటుందండి యాజ్ ఇట్ ఈస్గా. సో దీనిలో పైన మళ్ళీ మనకి ఒక మినీ ఈ రాఫ్ట్ రిజర్వాయర్ ఉంటుంది. సో దీనిలో మనం ఏం చేస్తామంటే కొంచెం పెద్ద నెట్ పాట్స్ వాడతాం అనమాట. ఈ విధంగా పెద్ద నెట్ పాట్స్ వాడతాం. సో ఈ నెట్ పాట్లో మళ్ళీ మనము ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే మేము కోకోపీట్ వాడాము. సో ఇదంతా మనకి ప్యూర్గా కోకోపీట్, దీనిలో లైట్గా పర్లెట్ వర్మిక్లేట్ మిక్స్ చేస్తాం అనమాట. సో దీనిలో మీరు కోకోపీట్ లేకపోతే మీ ఇందాక చూపించినట్టు క్లే బాల్స్ కానీ ప్యూర్గా పర్లెట్ కానీ వర్మిక్లేట్ కానీ వాడుకోవచ్చు. దీనిలో మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే మనకి ముందు చూసిన 2 సిస్టమ్స్కి దీనికి ఇక్కడ మనము
వెజిటేబుల్ క్రాప్స్ అంటే యాక్చువల్గా అవి దగ్గరగా ఉంటాయి కాబట్టి మనం దానిలో కూడా గ్రో చేసుకోవచ్చండి. వెజిటేబుల్ క్రాప్స్ గ్రో చేసుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ సిస్టము. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది బెండి అండి. ఈ ఏరో టవర్ని ముఖ్యంగా ఇక్కడ మా కాలేజ్లోనే డెవలప్ చేయడం జరిగింది. 2 మోడల్స్ డెవలప్ చేసామండి. నేను ఒక మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ డెవలప్ చేసిన మోడల్ అండి. దీనిలో మేము మెయిన్గా ఏంటంటే 6 ఇంచ్ పైప్ తీసుకొని 6 ఇంచ్ పైపు 7 ఫీట్ హైట్ 7 అడుగుల హైట్ తీసుకొని దీనిలో మేము 50 mm పైపులు మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అటాచ్ చేసామన్నమాట. సో ఇక్కడ యాంగిల్ ఫస్ట్ 30 degrees నుంచి 15 degrees వరకు కూడా మోడిఫై చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్న క్రాప్ పాలక్ అండి, పాలకూర. సో ఇప్పుడు మనకి ఇందులో ఏం చేసామంటే ప్రతి అడుగుకి ఒక హారిజాంటల్ ప్లేట్ మెయింటైన్ చేసి దానికి హోల్స్ ఇచ్చామన్నమాట. అంటే పెరిఫెరల్లో ఎడ్జ్లో హోల్స్ ఇచ్చాం. దానివల్ల ఏంటంటే ప్లాంట్ మీద ఒకేసారి ప్రెజర్ పడకుండా వాటర్ కూడా స్లోగా ఫ్లో అయ్యే విధంగా అరేంజ్ చేసాం. సో మీకు వాటర్ సర్క్యులేషన్ ఫస్ట్ మనం సెంటర్లో ఒక చిన్న పైప్ ద్వారా పైకి పంపిస్తాము. సో ఆ పైప్లో మనకి ప్లేట్స్ మీద పడి సో పెరిఫెరల్లో మనకి వాటరు ప్లాంట్ రూట్స్ మీద డైరెక్ట్గా అలా పడుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ రూట్ కూడా కనిపిస్తుందండి మీకు, ఇది రూట్ అండి. సో ఆ రూట్కి మనకి వాటర్ అలా తగులుతూ ఉంటాయి అన్నమాట. దీనికి కూడా మనకి 24 hours వాటర్ సప్లై ఉండాలి. సో మీకు దీనిలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏరో టవర్స్లో మెయిన్గా ఏంటంటే వాటర్ మనం 24 hours రీసర్క్యులేట్ చేసుకుంటూనే ఉండాలి. సపోజ్ మనకి ఎప్పుడైనా పొరపాటున కరెంట్ పోయినా లేదంటే పవర్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఏంటంటే మనము 1 hour లోపల మళ్ళీ దీనికి పైనుంచి మాన్యువల్గా ఒక 1 or 2 mugs వాటర్ పోస్తే ఇది బాగుంటుందండి. సో మనం పైన ఒక కప్ ఇస్తాము, యాక్చువల్గా క్యాప్ ఇస్తాము. ఆ క్యాప్ రిమూవ్ చేసేసి ఒక 1 or 2 mugs వాటర్ పోస్తే మళ్ళీ ప్లాంట్ ఇమీడియట్లీగా రికవర్ అయిపోతుందండి జనరల్గా. సో దీనిలో అసలు మనకి మెయింటెనెన్స్ ఏమి ఉండదు. దీన్ని మీరు బాల్కనీలోను టెర్రాస్ మీద ఈవెన్ మన చిన్న బాల్కనీలో ఒక చిన్న స్పేస్ ఉన్నా కూడా మనకి ఇది సరిపోతుంది. సో మనకి ఏరో టవర్స్ మెయిన్గా బాల్కనీలోను లేదనంటే టెర్రాస్ గార్డెనింగ్లో మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. అంటే దీనికి చాలా తక్కువ స్పేస్ అవసరం అవుతుంది. అంటే మనకు ఒక టబ్బు పెట్టే ప్లేస్ ఉంటే ఆ టబ్లో మీరు 75 నుంచి 90 మొక్కలు ఈజీగా పెంచుకోవచ్చు. తర్వాత ఒకే టవర్లో మనం రకరకాలు సపోజ్ ఒక హౌస్ హోల్డ్ ఉన్నారు అని అంటే సో కింద వరకు మనం పాలకూర, తర్వాత తోటకూర, తర్వాత చుక్కకూర అలాగ మీకు ఏవి కావాలంటే అది ఒకే సిస్టంలో కూడా పెట్టుకోవచ్చండి. మెయిన్గా ఎన్ఎఫ్టీతో పోల్చుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎన్ఎఫ్టీలో మనము 4 అడుగులు బై 6 అడుగులకి 200 మొక్కలు పెట్టగలమండి. అదే ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ మనకి 2.5 అడుగులు బై 2.5 అడుగులకి మనము 75 మొక్కల నుంచి 90 మొక్కల వరకు ఒకేసారి ప్లాంట్ చేసుకోవచ్చు. అది మనకి ఏరో టవర్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అండి. ఇది సెకండ్ మోడల్ అండి, అంటే మేము లేటెస్ట్గా డెవలప్ చేసిన మోడలు. సో దాంట్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మనము ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అటాచ్ చేయడం వలన లీకేజెస్ కనపడుతున్నాయి అన్నమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికని మేము ఏం చేసామంటే పైప్కే మేము గ్రైండింగ్ మిషన్ తోటి హోల్స్ కట్స్ ఇచ్చేసి సో హీట్ చేసి ఇక్కడ నుంచి మౌల్డ్ లాగా ప్రిపేర్ చేసాం. సో దీనిలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్లాంట్ కూడా చక్కగా నీట్గా అంటే 10 degrees యాంగిల్లోనే ప్లాంట్ లోపలికి నీట్గా వెళ్తుంది. సో మీకు టోటల్గా టాప్ నుంచి బాటమ్ దాకా ఒక సింగిల్ డ్రాప్ కూడా లీకేజ్ ఉండదు. సో లీకేజ్ టెన్షన్ అనేది దీంట్లో లేదు. దాంట్లో ఎప్పుడైనా ఒక డ్రాప్ అది వస్తే ఎంసీల్ అది పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీనిలో మేము టెస్టింగ్ కోసమని కొరియాండర్ గ్రో చేసాము, అలాగే మింట్ గ్రో చేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ కనబడుతుంది తోటకూర అండి. సో తోటకూర సో ఇంతవరకు మేము సక్సెస్ఫుల్గా గ్రో చేసాము. నెక్స్ట్ క్యాబేజీ ప్లాన్ చేస్తున్నామండి దీంట్లో. సో ఈ సిస్టమ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్. దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇప్పటి వరకు అయితే రాలేదు. సో ఇది ఎవరికైనా కావాలన్నా కూడా ఈ సిస్టమ్ అయితే అందుబాటులో ఉందండి. సో దీనికి ఈ సిస్టంతో పాటు టవరు, పంపు అన్ని సెట్తో పాటు మీకు కావాల్సిన క్లే బాల్స్ అలాగే నెట్ పార్ట్స్ దానికి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయండి. సో ఈ సిస్టమ్ని మెయిన్గా ఇక్కడ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ అలాగే స్టాఫ్ సహాయంతో రూపొందించారండి, డెవలప్ చేశారు. సో దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎలక్ట్రిసిటీ తగ్గించడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక టైమర్ని కూడా కనెక్ట్ చేసాం.
సో ఈ టైమర్ ఏంటంటే ఇది మేము ప్రతి 20 నిమిషాలకి 10 నిమిషాలు మాత్రమే రన్ చేసేలాగా టైమర్ సెట్ చేసాం. సో దానివల్ల ఏంటంటే ఇది 20 నిమిషాలు వాటర్ మనకి ఫ్లో ఉండదండి, 10 నిమిషాలు మాత్రం ఫ్లో ఉంటుంది, మళ్ళీ వెంటనే ఆగిపోతుంది మనకి. సో దానివల్ల ఏంటంటే రూట్కి కూడా మనకి కావాల్సిన విధంగా బెటర్ ఆక్సిజన్, అలాగే రూట్ రాట్స్ రాకుండా ఉండడం కోసమని మేము టైమర్ని అది కూడా సెట్ చేసి ఇచ్చేయడం జరిగింది. సో ఈ పవర్ ప్రాబ్లము మనకి దీనిలో ఉన్నదాన్ని మనం సొల్యూషన్కి ఏంటంటే దీనికి సోలార్ ప్యానెల్ అటాచ్ చేసుకోవచ్చు. సో లేదనంటే ఏదైనా ఇన్వర్టర్ సహాయంతో కంటిన్యూస్ పవర్ సప్లై ఉండేలాగా మనం చూసుకుంటే, సో దీనిలో మనం అన్ని రకాల ఆకుకూరలు, అలాగే కొన్ని క్యారెట్, తర్వాత క్యాబేజీ, బ్రోకలీ అలాంటివి కూడా సక్సెస్ఫుల్గా గ్రో చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుందండి. అంటే మీరు ఎవరైనా గృహిణులు కానీ లేదంటే రైతులు కానీ మీరు ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నా కూడా, సో ఇది ప్లస్ న్యూట్రియంట్స్, నెట్ పాట్స్, అలాగే క్లే బాల్స్తో సహా మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా సందేహాలు ఉన్నా వర్కింగ్ అవర్స్లో మా కాలేజీని విజిట్ చేసి, సో మీరు లైవ్గా చూసి మీ సందేహాలు కూడా నివృత్తి చేసుకోవచ్చండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.